హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ మనం టీ టైం స్నాక్స్కి కానీ లేదా పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా పెట్టుకునేందుకు మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. 1 కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకున్నాను. మనం చట్నీల్లో యూస్ చేసుకుంటాం కదా, ఆ పుట్నాల పప్పును తీసుకోవాలి. 1 కప్పు వరకు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని జల్లెడ పెట్టుకుందాము. ఇందులో ఫైన్ పౌడర్గా చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడి 1 కప్పు వరకు యాడ్ చేసుకుందాము. 1/2 కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్ల వరకు శనగపిండి కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా జల్లించుకోవాలి. 1 స్పూన్ వరకు వాము కూడా యాడ్ చేసుకుందాము. ఇలా చేతులతో క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల మనం ఫ్రై చేసుకున్న తర్వాత మురుకులు మంచి వాసన వస్తాయి. ఇవి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు గోరువెచ్చగా ఉన్న బటర్ కూడా యాడ్ చేసుకుందాము. బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిండిని బటర్ తోటి బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారిగా కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను పచ్చిమిర్చి కానీ కారం కానీ యాడ్ చేసుకోవట్లేదు. మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కారం పొడి లేదా పచ్చిమిర్చి పేస్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల వరకు కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. మురుకులు వేసుకునే గొట్టంకి మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా గ్రీస్ చేసుకోవడం వల్ల మనకి మురుకులు వేసుకునేటప్పుడు స్ట్రక్ అయిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది. పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా సగభాగంగా చేసుకుంటున్నాను. పిండిని ఇందులో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకుందాము. మనం ఆయిల్ గ్రీస్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా తిరుగుతుంది, మనకి ఎక్కడ స్ట్రక్ అవ్వదు. ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి ఉంచుకొని మురుకులు వేసుకుందాము. నేను పుట్నాల పప్పు పొడి 1 కప్పు తీసుకున్నాను కదా, దానికి 1/2 కప్పు మాత్రమే బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి కొంచెం కరకరలాడుతూ పొడి పొడిగా వస్తాయి. మీరు ఎక్కువ బియ్యం పిండి యాడ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా చుట్టలు కూడా చుట్టుకోవచ్చు. నేను టీ టైం స్నాక్స్ అన్నాను కాబట్టి నేను పొడి పొడిగా క్రంచీగా చేసుకుంటున్నాను. ఇందులో మనం బటర్ యాడ్ చేసుకున్నాం కదా, నేను సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. ఇవి మనం కారం యాడ్ చేయలేదు కాబట్టి తెల్లగానే ఉంటాయి. చెక్ చేసుకుంటూ 2 వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకొని ఆయిల్ బబుల్స్ తగ్గిన తర్వాత మనం ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. బియ్యం పిండి 1.5 కప్పు నుంచి 2 కప్పుల వరకు యాడ్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా కాకుండా మనం చుట్టలుగా కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. థ్యాంక్ యూ.